అబద్ధాలతో ప్రజల్ని మోసం చేసేటటువంటి సందర్భంలో దాన్ని ఆపినందుకు గాను మంటెక్కిపోయింది కర్ణాటక ప్రభుత్వానికి. రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి దొంగ ఓట్లు లేకపోతే డ్యూయల్ ఓట్స్ ఇట్లాంటివన్నీ కూడా ఎన్నికల్లో అది ఎన్నికల సంఘం వచ్చి చేయదు, లోకల్గా ఉండేటటువంటి పార్టీలోనే చేస్తారు. ఎవడు పవర్లో ఉన్నాడు వాడు పవర్లో రావడానికి ఇట్లాంటివి చేస్తాడు, లేకపోతే పవర్లో దిగినోడు కూడా వాడు మళ్ళీ పవర్లోకి రావడానికి చేసినటువంటిది ఉంటాయి. అవి లోకల్గా జరిగేదాన్ని జాతీయ సమస్యగా తీసుకెళ్ళి అంతర్జాతీయ ఇష్యూ కింద క్రియేట్ చేసి భారత ఎన్నికల వ్యవస్థని బద్నాం చేయడానికి కుట్రలు పన్నుతున్నటువంటి రాహుల్ గాంధీ వ్యవహార శైలి అక్కడ ఉన్నటువంటి కర్ణాటకలో ఉన్నటువంటి మంత్రి గారికే నచ్చలేదు. ఇవన్నీ సహజం అంటూ చెప్పుకొచ్చారు, దాని గురించి సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నటువంటి మంత్రి రాజన్న మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాహుల్ గాంధీ కంప్లైంట్ పెట్టడంతో రాహుల్ గాంధీ టీం వెంటనే అతన్ని తీసేయమంది. దాంతో అతని చేత రాజీనామా చేయించారు. ఓవరాల్గా రాహుల్ గాంధీ ఇంపాక్ట్ బీజేపీ వాళ్ళని దెబ్బతీస్తుంది అనుకుంటే సొంత పార్టీ మంత్రిని దెబ్బతీసింది.